ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకు ముందు ఈ విషయం ఇంట్లో అందరితో చెప్పాను. ఆ రోజు మీరు లేరు. కావాలంటే మీరందరినీ అడగండి. అవ్వని చెప్పింది నిజమా? నాతో ఎందుకు చెప్పలేదు? అవ్వని కావ్య మీద నింద వేసినప్పుడు మేం కావ్యని అడిగామత్తయ్యా. ఆ అబ్బాయి ఓన్లీ ఫ్రెండ్ అని నిజం చెప్పింది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు అడిగాం. ప్రేమించడం లేదని చెప్పింది. అందుకే ఆ విషయం మేము మీ దాకా తీసుకుని రాలేదు. ఆ రోజు మా బ్రెయిన్లను కూడా చాలా పాడు చేసింది. అయినా సరే మేం నమ్మలేదు. ఓ దశలో మా కూతురు మీద మాకే అనుమానం కలిగేలా చేసింది. నా కూతురు బంగారం కాబట్టి మేం నమ్మలేదు. ఆ బంగారం బజారున పడకూడదనే అవని బాధంతా. కావ్యకి ఇష్టం లేకపోతే పెళ్లి చూపులకి ఎలా ఒప్పుకుంటుంది? కామన్ సెన్స్తో ఆలోచించండి. లాజిక్కే కదా. ఏదో ఒక రకంగా కావ్య పెళ్లి చెడగొట్టాలని ఫిక్స్ అయిపోయారు. అది క్లియర్గా అర్థమైపోతుంది. అవని మన మధ్య మనస్పర్ధలు సృష్టించాలని చూస్తోందత్తయ్యా. నేను తెచ్చిన సంబంధం చెడగొట్టాలని చూస్తుంది. ఎందుకంటే క్రెడిట్ నాకొచ్చేస్తుంది కదా. చూడవని, కావ్యది చిన్నపిల్ల మనస్తత్వం. తలంచుకుని కాలేజీకి వెళ్ళొచ్చేది, మేము తలెత్తుకునేలా చేసింది. ప్రేమ అనేది తన కల్లో కూడా ఉండదు. అవునమ్మా, తను చిన్నపిల్ల. తనకు అలాంటి ఆలోచనలు ఎందుకుంటాయి? సరే, కావ్యని పిలిపించండి. అందరి ముందు అడిగితే నిజం దానంతటా అదే బయటకొచ్చేస్తుంది. అలా పిలిచి అడిగామంటే కావ్యని మనం కూడా అనుమానించినట్టు అవుతుంది కదత్తయ్యా. అందరి మనసులు పాడు చేయడానికి వచ్చింది అవని. మనం అవమానించినట్టు అవ్వదమ్మా. అవని అనుమానం తీరినట్టవుతుంది. లేదంటే అవని మనసులో అదే భావన ఉండిపోతుంది. బయట నలుగురిలో అదే చెప్పుకుని తిరుగుతుంది. అవును వేద, పెళ్లి చూపులకు ముందే ఈ విషయాన్ని మనం తేల్చేయడం మంచిది కదా. కావ్య, కావ్య, అమ్మా కావ్య, అమ్మా కావ్య, ఒకసారి బయటికి రామ్మా. ఏంటమ్మమ్మా, రేపు నీ పెళ్లి చూపులుండగా అవని వచ్చి నీ గురించి ఏదేదో చెప్తుంది. నువ్వు కిందకి రా. ఏంటమ్మమ్మా? నా పరువుకి భంగం కలిగించే పనులు చెయ్యవని నేను నమ్ముతున్నాను. అలా నేనెప్పుడు చెయ్యనమ్మమ్మా. అయితే నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు. ఆడపిల్ల పెళ్లి విషయం అంటే చిన్న విషయం కాదమ్మా. నీ మనసులో ఏముందో మాకు తెలియాలి. నువ్విలాంటి పనులు చేసి మా మర్యాదలు మంటగల్పవని మా నమ్మకం. కావ్య, ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నీ జీవితానికి సంబంధించిన విషయం కూడా. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని మనవాడితే జీవితం శూన్యమైపోతుంది. నిజం చెప్పు. ఆ రోజు అందరి ముందు నాకలాంటి పరిచయాలు లేవని చెప్పావు కదా. ఇప్పుడు కూడా అదే మాట చెప్పు. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. చెప్పు. అవని చెప్పింది నిజం కాబట్టే ఇంతసేపు కావ్య ఆలోచిస్తుంది. లేదంటే వెంటనే సమాధానం చెప్పుండేది. చెప్పమ్మా. అవని చెప్పింది నేనెవర్నో ఇష్టపడ్డానని, ఎవరినో ప్రేమించానని అవని చెప్పింది నిజం కాదు.
అంతా అబద్ధం. నాకు మంచి లైఫ్ దొరుకుతుందన్న కుళ్ళుతో ఇలా చేస్తుంది. ఇప్పుడు ఏమంటావు అవని? కావ్య మీద ఎందుకు అంత పెద్ద అభాండం వేశావు? ఓ ఆడపిల్లగా సాటి ఆడపిల్ల జీవితం మీద అలాంటి మచ్చ వెయ్యొచ్చా? కావ్య, నిజం చెప్పుకునే అవకాశం పదే పదే రాదు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నీ 100 ఏళ్ల జీవితం పాడైపోతుంది. తర్వాత నీ ఇష్టం. బలవంతంగా ఒప్పిస్తావేంటి? అన్నయ్య అవని తీరు అలాగే ఉంది మరి. నిత్యం 4 గోడల మధ్య ఉండే పిల్లని పట్టుకొని అనుమానిస్తున్నావు. నిన్ను ఏ రకంగా శిక్షించినా తప్పులేదు. సరే, నేను చెప్పింది అబద్ధమని అంటున్నారు కదా, నిజమని ఇప్పుడే నిరూపిస్తాను. కావ్య మొబైల్లో వాళ్ళిద్దరూ పార్కుల్లోనూ రెస్టారెంట్లోనూ క్లోజ్గా ఉండే ఫొటోస్ ఉంటాయి, చూడండి. ఆధారం లేనిదే మీరు ఏది నమ్మరు కదత్తయ్య. అవి చూసైనా సరే నమ్ముతారేమో. కేవలం ఫ్రెండ్సే అంటే అలా ఉండరు అని మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఇదొక నింద. ఎలాగైనా సరే కావ్య తప్పు చేస్తుందని నిరూపించాలని అనుకుంటోంది. నీ ప్రయత్నానికి జోహార్లు అవని. కావ్య ఈ మధ్య ఫోన్లో ఎక్కువగా ఎందుకుంటుందో మీకే తెలుస్తుంది. ఫోన్ చెక్ చేయి. ఐఎమ్ సారీ కావ్య. 10 మందిలో ఓ ఆడపిల్లని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. నువ్వు జీవితంలో ఎక్కడ తప్పటడుగు వేస్తావేమోనని నా భయమంతా. నువ్వు గట్టమనేని వేదవతి గారి మనవరాలు. అంటే నెక్స్ట్ జనరేషన్. మీ జనరేషన్ మరింత ఆదర్శవంతంగా ఉండాలి అంటే జీవితానికి సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఏదో చేయాల్సి వస్తుంది. అవని చెప్పిన దాంట్లో తప్పే ఉంది, చెక్ చేయండి. అదేదో తొందరగా అయిపోతే వీళ్ళు బయటకు పోతారు. చెక్ చేయండి అమ్మా. పోనివ్వు కావ్య. అమ్మమ్మా, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నీ సమస్యకి ఇదే పరిష్కారం. పోనివ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.